కూటమి నేతల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 9వ డివిజన్లో కూటమి నేతల వేధింపులు తట్టుకోలేక మెప్మా ఆర్పీ సరళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సరళపై కక్ష సాధింపు చర్యలకు దిగడంతో ఈ చావే శరణ్యంగా భావించింది. తనను కావాలి అని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తోందని బాధితురాలు ఆరోపించింది. నన్ను తీసేయాలని నా మీద ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కూడా సుప్రజ గారికి చెప్పినట్టు మా జయరామ్ సార్ గారు ఆడుతూ చాలా టార్చర్ పెడుతున్నారండి. నేను నా డేటా మొత్తం బయటకి ఇచ్చేసి పేపర్కి ఇచ్చి పీడిఎఫ్ పేపర్లో వేయించారు. నా డేటా బయటకే వెళ్ళింది. అధికారుల లాగిన్లో ఉండాల్సిన నా ఆధార్ షేరింగ్ డేటా బయటకు ఎలా వెళ్ళింది. ప్రొఫైలింగ్ యాప్ పేరుతో కలెక్ట్ చేసిన డేటా మొత్తం ఈయన జయరామ్ సారు అందరికీ రాజకీయ నాయకులకి అమ్ముకుంటున్నారు. ఈ రాజకీయాలకి నాకు సంబంధం లేదు. నా పని వరకే నేను చేసుకొని వెళ్తాను. సభ్యులు ఎవరు కంప్లైంట్ చేయలేదు, సభ్యులు నన్ను వ్యతిరేకించలేదు. కానీ జయరామ్ సారు, సుప్రజ, పుష్ప, కిరణ్మయి, 13వ ఆర్పీ భూదేవి అనే వీళ్ళు నన్ను నానా రకాలుగా హింసిస్తున్నారు. కంప్లైంట్ చేశాను 2000 స్టేషన్లో 23వ తారీఖు. ఇప్పటి వరకు ఆ కేసు పురోగతి నాకు ఇవ్వలేదు. నేను రోజు తిరుగుతున్నా వాళ్ళని అరెస్ట్ చేయలేదు, తీసుకురాలేదు. అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది. నాకు ఎక్కడ న్యాయం అయితే జరగలేదు. ఒక ఆర్పీ సూసైడ్ తీసుకొచ్చేంత వరకు వ్యవహరించాడంటే ఆయన పనితీరు ఎలా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలి. అధికారులు కలెక్టర్ కానీ అదేవిధంగా ఆర్డీఓ కానీ వెంటనే దీని మీద స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ చోటా నాయకుల వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దయచేసి నిరుద్యోగుల జోలికి పోవద్దు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో నిరుద్యోగులందరూ కలిసి మీ ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తాం. గత 6 నెలలుగా ఆ అమ్మాయిని ఆర్పీగా నిలిపారని క్యాస్ట్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అమ్మాయిని చాలా టార్చర్ పెడుతున్నారు. సుప్రజ అనే ఆవిడ, పుష్ప అనే ఆవిడ, కిరణమయ్య అనే అమ్మాయి, వీళ్ళందరి వల్ల ఆ అమ్మాయి చాలా టార్చర్ని ఫేస్ చేసింది. చివరికి ఈరోజు ఇలా ప్రాణం మీదకి తెచ్చుకునింది. దయచేసి దీని మీద మీరు చర్యలు తీసుకొస్తే. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 9వ డివిజన్లో కూటమి నేతల వేధింపులు తట్టుకోలేక మెప్మా ఆర్పీ సరళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. మహేశ్వరి, ఏదైతే శ్రీకాళహస్తి పట్టణం 9వ వార్డుకు సంబంధించి మెప్మా ఆర్పీగా పనిచేస్తున్నటువంటి సరళమ్మ ఆత్మహత్య యత్నం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. గడిచిన కొన్ని నెలలుగా ఆమెను రాజీనామా చేయాలంటూ కూటమి నేతలు ఒత్తిళ్లు చేయడంతో గత కొద్ది కాలంగా వేధింపులు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 23వ తారీఖు నాడు శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆమె ఫిర్యాదును ఏమాత్రం పట్టించుకున్నటువంటి పోలీసులు ఈ యొక్క టీడీపీ కూటమి నేతల ఒత్తిళ్ల కారణంగా మనస్తాపానికి గురైంది. ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. ప్రధానంగా టీడీపీ నేతల ఒత్తిళ్ల కారణంగానే తనకు ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మెప్మా సీఎం గా ఉన్నటువంటి జయరాములు వేధింపులు గురి చేస్తున్నారు. సుప్రజ, పుష్ప అనేటువంటి టీడీపీ నేతల ఒత్తిళ్ల కారణంగా తమంతా కూడా ఇబ్బందులు పడుతున్నామంటే ఆమె కన్నీళ్ల పర్యంతం అవుతుంది. సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఒక లేఖ కూడా విడుదల చేసింది. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వం యొక్క మెప్మా ఆర్పీ సరళమ్మకు సంబంధించి న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలు, దళిత సంఘాలను కూడా మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మూర్తి.